भूयो भूयो नमाम्यहं सर्वमंगलमांगल्ये धर्मपत्नी समेत अनिता धर्मपत्नी समेत पिल्ललु हरिवर्धन नाम वदनं ध्यायेत् सर्वविघ्न प्रशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेक कल्ला कట్టుకోండి కళ్ళ పైన జిగరించుకోనట్లే విఘ్నేశ్వరునికి పూజ చేయండి 2 సార్లు నీళ్లు 2 సార్లు గంధం 2 సార్లు విభూతి అన్ని 2 సార్లు జిగరించేసేయండి గణానాం త్వాం గణపతిగం హవామయే కవిం కవీనాం ఉపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివస్యేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః ఓం గం గణపతి అనుకుంటూ నిదానంగా పూలు పెట్టు ఉండండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం కాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః నానావి మంత్ర పుష్పాని బిల్వాదలాని సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్వాం దస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం ఓం ప్రాణాయ స్వాం వ్యానాయ స్వా ఉదానాయ స్వా సమానాయ స్వా బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అస్తౌ వృక్షాలు ప్రాదో వృక్షాలు శుద్ధం ఆచమన్యం సమర్పయామి బలో గజానన మహారాజ్ కి జై సకామాకోతిం వాచ సత్యమసి కుంకుమ కుంకుమం కాంచనం దివ్యాం కామిన్యాం కామసంభవః కుంకుమేనాచ్తే దివ్యం అతశ్చాంతి ప్రియశ్చ మే కుంకుమోదకేన స్నాపయామి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామియోపవయే శ్రియం కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః శ్రీ సాంబాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్పురోర్నమః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా ప్రసిద్ధిరస్తు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు తదాస్తు వ్యాపారేణ వ్యవహార ఇంకోరెవరు కూర్చోవాలి వ్యాపారేణ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు తర్వాత డైరెక్టర్లు అందరినీ కూడా ప్రమాణ స్వీకారం ఆదేశించడం జరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ దారు వికారాబాద్ జిల్లా ప్రమాణ స్వీకార పత్రం. నేను దారు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడినందున నేను నా పదవి బాధ్యతలను ప్రభుత్వ ఆదేశానుసారంగా మార్కెట్ చట్టం పరిధిలో నిష్పక్షపాతంగా విశ్వసనీయంగా నిర్వహిస్తున్నని భగవంతుని సాక్షిగా త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. బాధ్యతను ప్రభుత్వ ఆదేశపరంగా మార్గపరంగా విశ్వాసంగా విశ్వనీయంగా నిర్వహిస్తున్నది భగవత్ సాక్షిగా త్రికరణ శుద్ధి ప్రమాణం చేస్తున్నాను. దారు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యునిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందున నేను నా పదవి బాధ్యతలను ప్రభుత్వ ఆదేశానుసారంగా మార్కెట్ చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా విశ్వసనీయంగా నిర్వహించిన శుద్ధిగా ప్రమాణం చేయుచున్నాను. స్థానిక కోరుతున్నాను. ఇక్కడ పక్కన చేసింది దయచేసి ఎవరైతే నిలబడో అక్కడ కూర్చోవలసింది.
ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న చైర్మన్, వైస్ చైర్మన్ మెంబర్లకు స్వాగతం పలుకుతూ, అలాగే మన దారు మండలంలో ఉన్న అందరి అభిష్టం మేరకు, అందరి కోరిక మేరకు మిమ్మల్ని ప్రతిపాదించినందున మన శాసన సభ్యులు గారు మిమ్మల్ని మీ నామినేటెడ్ పోస్టుకు ఎలిజిబిలిటీ ఇచ్చి మీకు ఇచ్చినందున తప్పకుండా మీరు బాధ్యతతో అందరికీ సమన్వయం చేస్తూ తప్పకుండా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని అందరినీ ఒకే విధంగా చూసి తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూ మీ బాధ్యతలు నెరవేర్చాలని చెప్పి నూతనంగా ఎన్నిక కాబడిన చైర్మన్, వైస్ చైర్మన్ మెంబర్లకు కోరుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండే మన దారు ఎమ్మెల్యే మెత్వానంద్ గారి చొరవతో తొందరగా దీన్ని పూర్తి చేసి ఈరోజు నూతనంగా పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నూతనంగా పాలకవర్గం ఏర్పాటైన చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మిగతా పాలకవర్గం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళకి ఏ పదవి అప్పచెప్పిరో ఆ పదవి బాధ్యతతో వాళ్ళకున్న కాల పరిమితిలో దాన్ని సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి సమాముఖంగా వాళ్ళని కోరుకుంటున్నా. గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు వీరు చేయకుండా మార్కెట్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నిరంతరం ఆలోచించి దాన్ని కృషి చేసి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళని సమాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మా దారు మార్కెట్ కమిటీకి భారీ నిధులు కేటాయించి నిధులను ఇప్పించి దాని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజులైంది దారు మార్కెట్ ఇక్కడ మెయిన్ రోడ్ పైన సొంత ఇళ్లలో మార్కెట్ నడుస్తుండే దారుల్లో. గత చైర్మన్ అయినప్పుడు ఆ రోడ్డు మీదకి వెళ్ళి మార్కెట్ని అక్కడ మార్కెట్ యార్డ్లో షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న షాపులు కొన్ని ఉండే, మళ్ళీ అప్పుడున్న పాలకవర్గం వాళ్ళు తీర్మానం చేసి మిగతా షాపులని కంప్లీట్ చేయడం జరిగింది. కానీ అక్కడున్న రోడ్లు మొత్తం భుజమాయంగా ఉన్నాయి. అక్కడ రోడ్లు బాగలేవు. వ్యవసాయం చేసే రైతులు అక్కడ ధాన్యాన్ని తీసుకురావడానికి చాలా ఇబ్బంది ఉంది. వెహికల్స్ వెళ్ళవు అక్కడే జాగ్రత్త ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎమ్మెల్యే గారిని దయచేసి అక్కడ నిధులని ఇచ్చి తొందరగా సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వీధి లైట్లు కూడా లేవు అక్కడ, ఆ లైట్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి పాలకవర్గాన్ని కోరుకుంటూ, ఇంకొకటి అక్కడ ఏంటంటే గత పాలకులు అక్కడ ఏం చేశారంటే ఒక టాయిలెట్ని కట్టించారు, కానీ అక్కడ వాస్తు లేదని చెప్పేసి ఇంతవరకు తాళం వేసి ఉంది సార్. మార్కెట్లో వాస్తుకు లేదని చెప్పేసి టాయిలెట్ లాక్ వేసి ఉంది. 12 లక్షలతో కట్టారు దాదాపు. ఏమో చూడండి సార్. అయితే టాయిలెట్ వాస్తు ఎక్కడైనా చేయొచ్చు. మనం రోజు డబ్బులు తీసుకొని వెళ్తున్నాం, ఇంకెక్కడ వెళ్తాం, వాస్తు చూసి కూర్చుంటామా? అది ఎట్లా చూడండి. దానికి లక్షల రూపాయలు పెట్టి దానికి అది ఏమంటారు వాస్తుకు లేదని చెప్పి చాలా వేసి పెట్టారు. అక్కడ వచ్చిన రైతులు కానీ, సేట్లు కానీ, మహిళలు కానీ ఎక్కడ వెళ్ళాలి? దయచేసి ఇప్పుడున్న పాలకవర్గాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా. దాన్ని అతి త్వరలో ఓపెన్ చేసి దాన్ని వాడడంలో తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకా ఈ పాలకవర్గాన్ని మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అది ముందు దాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జై జవాన్, జై కిసాన్. బార్డర్లో ఉన్నటువంటి సైనికులు ఈరోజు భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిరంతరం బార్డర్లో శ్రమిస్తున్నటువంటి సైనికులు ఈ దేశానికి ఎంత అవసరమో, ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి రైతన్న ఈ దేశానికి
వెన్నెముకైనటువంటి అందరికీ బువ్వ పెట్టేటటువంటి రైతన్న సుభిక్షంగా ఉన్న రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. మూడు పువ్వుల ఆరకాయలై విరాజులుతుందనేటటువంటిది నిజం. ఎందుకంటున్నానంటే వాటర్ బాటిల్ తయారు చేసినోడు దానికి ధర వాడే నిర్ణయించుకుంటాడు 20 రూపాయలు అని చెప్పేసి. సబ్బు తయారు చేసినోడు దాని ధర వాడే నిర్ణయించుకుంటారు 30 రూపాయలు అని చెప్పేసి. ఏ ఫ్యాక్టరీలో ఏ వస్తువు తయారైనా ధర నిర్ణేత ఆ ఫ్యాక్టరీ యజమాని ఉంటాడు. దురదృష్టం ఏంటి భారతదేశంలో ఇక్కడంటే కష్టపడి నిరంతరం ఎండనక వాననక రాత్రనక పగలనక తేళ్లనక పాములనక కరెంటు ఇన్ని రకాల కష్టాలతో ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రాణాపాయ స్థితి ఉందని తెలుసు కూడా రాత్రి పగళ్ళు బురదలో కమ్మలో నీటిలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి రైతన్న ఈరోజు సుభిక్షంగా లేడు, సుఖంగా లేడు. ఒకటే ఒక దేశం ఎందుకు 68%, 32% మాత్రమే ఈరోజు పట్టణాల్లో ఉంటున్నారు. 68% ప్రజలు ఈరోజు గ్రామాల్లో నివసిస్తున్నారు. దాంట్లో 65% ప్రజలు వ్యవసాయ ఆధారిత అంటే వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఈ భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఇంతమంది ప్రజలు ఉన్నటువంటి వ్యవసాయదారులపై ప్రభుత్వాలు చిన్న చూపు చూడకుండా ఏ బడ్జెట్ రానివ్వండి మొట్టమొదట ప్రజలను అందులో వ్యవసాయదారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ లో సగ% బడ్జెట్ ఒకవేళ వ్యవసాయదారులకు కేటాయించినట్లయితే ఈరోజు వ్యవసాయదారులకు తిప్పలు ఉండేటటువంటిది కాదు. కాబట్టి మనలో మార్పు రావాలి. ఈరోజు ఏమవుతుందంటే సాహుకారు దగ్గరికి వెళ్తున్నాం, అప్పులు తీసుకొని వస్తున్నాం. 3% అంటే 3, 4% అంటే 4. వచ్చిన తర్వాత చేలో పెట్టినప్పటి నుండి అది పెరిగి కోస్తాడో పోయాడో అప్పటి నుండి సాహుకారు మీద ఎవరు తరుగుతారు. ఏమని కోసినావా, నా మార్కెట్ తీసుకొస్తున్నావా, నా షాప్కి వేస్తున్నావా, ఇంకెక్కడలో పోతున్నావా అని చెప్పేసి. కాబట్టి ఈ దళారుల బారి నుండి కాపాడాలంటే ఒకే ఒక్కటి మనం చేయాల్సింది ఏంటంటే రైతుకు మద్దతు ధర ఇవ్వాలి. రెండవది ఏంటంటే ఒకవేళ ధరలు లేకపోతే, ధరలు పడిపోతే అటు స్టాక్ పెట్టుకోవడానికి మార్కెట్ యార్డులు అంటే ఆ ప్రాంతానికి ఎంతైతే దిగుబడి వస్తుందో ఆ ప్రాంతానికి సరిపోయినటువంటి మార్కెట్ యార్డులు ఒకవేళ నిర్మించుకున్నట్లయితే అక్కడ మనం స్టాక్ చేసుకొని ప్రభుత్వం స్టాక్ చేసుకున్నటువంటి రైతులకు ఒక 10 సంచులు వచ్చినాయి, 10 సంచులు వచ్చినట్టు 10 సంచులు పండిస్తున్నాడు. మనం స్టాక్ చేసుకున్నాం మార్కెట్లో 10 సంచులు. అందులో అట్లీస్ట్ ఒక 3 సంచులకు అంటే 3 క్వింటాలకు సరిపోయినటువంటిది మనకు రెమ్యూనరేషన్ ఇచ్చి ధర పెరిగిన రోజు, మద్దతు ధర వచ్చిన రోజు రైతుకు అమ్ముకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తే ఈ రోజు రైతే రాజుగా భారతదేశంలో మెలుగుతారనేటటువంటి సత్యం అది నిత్యం. కాబట్టి నేను చెప్పేటటువంటిది ఒకటే, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కళ్ళలో కొద్దిగా ఆనందాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైతు బంధు అని చెప్పేసి, రైతు బీమా అని చెప్పేసి అంతకుముందు 9 గంటల కరెంటు రాత్రి పూట వచ్చేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి 24 గంటల కరెంటు ఈ రోజు 10 పూట వస్తున్నారు. కాబట్టి రైతు ఈ రోజు ఎద మీద చేసుకొని హాయిగా నిద్రపోయేటటువంటి రోజులు వచ్చినాయి. కానీ ఇంకొకటి ఏంటంటే మద్దతు ధర రావాలి. ఈరోజు పసుపు ఉంది మనకు, పాపం సంవత్సరం పంటాలి. బజార్కి పోతే సంవత్సరం కష్టపడి బజార్కి పోతే ఎకరాకి 10, 12, 15 ఎక్కువ 18 సంచుల 18 క్వింటాల దిగుబడి వస్తుంది. బజార్కి పోతే ఎంత వస్తుంది అంటే ఈ రోజు 4,000 క్వింటాలు, 3,000 క్వింటాలు. ఒక క్వింటాల్ బట్టి ఆ వ్యవసాయదారులు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే ఎంత లేదంటే 4,000, 5,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ బలవన్మరణాలు, ఈ ఆత్మహత్యలు వీటన్నిటి నుంచి రైతులు పక్కకు మరలించాలి. దాని నుండి రైతులు బయటికి తీసుకొని రావాలనుకుంటే ఒకే ఒకటి, రైతులు బలంగా కావాలి, ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలి అంటే
మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు చెప్పాను, గిడ్డంగులు కట్టించి ఆ గిడ్డంగులు మన మార్కెట్లో ఈ ధాన్యాన్ని స్టోరేజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మద్దతు ధర వచ్చినప్పుడే మనం విక్రయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు రైతు పిల్లలు సుఖంగా బతికేటటువంటి వీలుంటుంది. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటేంటంటే వాస్తవమే వెలుగు నింపినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కొనసాగించుకోవాలి, ప్రతిఫలాలు అందాలి అనుకుంటే మన ప్రభుత్వాన్ని, మన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంకొక 20 సంవత్సరాల పాటు మీరు ఆశీర్వదించినట్లయితే డెఫినెట్ గా ఈ రోజు ఉన్నటువంటి రైతుల స్థితి ఇంకో 10-15 ఏళ్ల తర్వాత ఉండదు కూడా. అదొకటే కాదు, ఈరోజు మార్కెట్ యార్డ్లలో ఈ కమిషన్ల పరిస్థితి కూడా దయనీయంగా తయారైంది. ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెసాల్లో మద్దతు ధరతో పడుతున్నాడు, మినుములు మద్దతు ధరనే ఇస్తున్నాడు, కందులు మద్దతు ధరనే ఇస్తున్నాడు, మక్కలు మద్దతు ధరనే ఇస్తున్నాడు. ఇంతమందికి ఈరోజు మద్దతు ధర ఇస్తున్నాడు. కాబట్టి ఇంకాస్త ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగిందంటే అర్థం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, మద్దతు ధర ఇస్తున్నాడు అనేటటువంటి ధీమాతో ఈరోజు రైతులు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి రేపు వచ్చేటటువంటి తరానికి ఈరోజు ఎందుకంటే వ్యవసాయం చేస్తుందంటే పిల్లలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, నీవు వ్యవసాయాన్ని కొడుకానికి పిల్లలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితి నుంచి నువ్వు వ్యవసాయదారుని కొడుకైతేనే మేము పిల్లలు ఇస్తామనేటటువంటి స్థితికి రావాలంటే రైతులంతా ఆర్థికంగా అభివృద్ధి చెంది ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. రైతులకు చాలా మార్కెట్లోనే చాలా అన్యాయం జరుగుతుంటుంది. ఏదో చూసినా అంత మార్కెట్లో చాలా ఎక్కువ అన్యాయం జరిగేది మార్కెట్లోనే. అధికారికంగా ఏదైతే గవర్నమెంట్ అట్టి అమలు ఎంత తీసుకోవాలనేది ఉంటుంది, ఆ రకంగా కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన లెక్క కాకుండా ఇంకా అధికంగానే వసూలు చేస్తారు. ప్రతి అర్థంలో కానీ అందరికీ, రైతులకు తెలుసు, చేతులకు తెలుసు, నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ వ్యవస్థ పోవాలి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ వ్యవస్థ లోపల నడవాలని కోరుకుంటున్నా. కానీ వ్యక్తిగతంగా అభిప్రాయం ప్రకారం అయితే అట్టి అమాలి సెస్ అవన్నీ కొన్ని ఉంటాయి. ఆ వ్యవస్థ కొనుగోలుదారులుగా తీసుకొని రైతులకు మాత్రం ఫ్రీగా అవి రద్దు చేసి రైతులకు మేలు చేయాలని అలాంటి తీర్మానము చేసి ప్రభుత్వానికి పంపాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఎవరైనా వాస్తు చూస్తాం, వాస్తు లేని ఎవరు కూడా నడవరు, దాన్ని ఎవరు వాడుకోలేరు, దాన్ని మనం చేయలేము. కానీ కబ్జా చేసినప్పుడు గ్రామంలో పెద్ద మనుషులు కనీసం వచ్చి మాట్లాడాలి. మా మీదనే దౌర్జన్యం, మా మీద కేసులు, ఇప్పటికీ కేసులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ ఎట్లా డెవలప్ అవుతుంది? కాబట్టి మనం అందరం కూడా ఆ పనులు చేద్దాం. అది చేయడానికి ఎవరు కూడా అనిపించదు. కాబట్టి ఇప్పటికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వము హరితహార ప్రోగ్రాం చేసినప్పుడు ఒక్క చెట్టు లేదా 4800 చెట్లు పెడితే 4400 చెట్లు ఇప్పటికి కూడా ఉన్నాయా? 4400 చెట్లు ఒక్క చెట్టు తక్కువ మీరు నేను ఏం చేయమంటే చేయలేదు. 24 గంటలు ఆడనే ఉంటుంది. మా పాలకవర్గ సభ్యం, మా మండల పార్టీ అందరం కూడా చాలా పని చేసినాం. కానీ అక్కడ పరిస్థితులు ఏమున్నాయంటే ఈ డాక్రా మహిళలకు, ఐకేపీ వాళ్ళకు ఒడ్లు కొనుగోలు, ఇంకో వారికి మన పత్తి కొనుగోలు, ఇంకోటి కొనుగోలు, మార్కెట్కు ఒక ధాన్యం కాదు. ఈ అర్థులలో ఏం బిజినెస్ లేదు. ఇప్పటికి కూడా నేను మార్కెట్ కనీసం కార్యాలయం కడితే మన పేరు ఉంటుంది. పోయినాడు చచ్చిపోయిన రోజు ఫలానా మంచి అది చేసి గుర్తు చేసుకుంటారు కదా, దానికైనా పని కోసం మేము చేద్దామని చెప్పి మెడ్చల్ మార్కెట్ చైర్మన్ పోయినా, గుడిమల్లపూర్ మార్కెట్ చైర్మన్ పోయినా, ఫుడ్స్ మార్కెట్ దిల్సునగర్ చైర్మన్ కుటుంబ పురుషోత్తంరావు దగ్గర పోయినా, మన శంకర్పల్లి మార్కెట్ చైర్మన్ పోయినా, అక్కడ ఒక్కొక్క మార్కెట్లో 10 కోట్లు 12 కోట్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా వికారాబాద్లో 4 కోట్లు ఉన్నాయి. మన శాసనసభ్యులు గారు సొంత మండలం దయచేసి మీరు ఇప్పటికి కూడా ఈ పాలకవర్గంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని చెప్పి నా సభాముఖంగా తెలియజేస్తున్నా సార్. నేను ఎన్నిసార్లు తిరిగినా అంటే చెప్పరాదు. నాతో పాటు కమిషన్ ఏజెంట్లు కూడా, మా పార్టీ ప్రెసిడెంట్ కూడా చాలాసార్లు ఇంత బాధ అనిపిస్తుంది. ఎంత అంటే అంత తిరిగినాం. పరిస్థితి ఎట్లుందంటే పెద్దలు వాళ్ళ జిల్లాలో తీసుకుపోయారు మనల్ని వీధులను కూడా. ఏం చేస్తాం సార్, ఏమని చెప్పిన పరిస్థితి రిజర్వేషన్లో పాపం శాసనసభ్యులు సహకరిస్తూ, కానీ పైన వాళ్ళు కొద్దిగా
చెప్పండి? ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా మన యాక్టివ్గా ఉన్నటువంటి మా శాసనసభ్యులు అన్నగారు మీరు ఒక్క పని కంపల్సరీ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. అది చాలా, ఎందుకంటే ఒక కార్యాలయం ఉన్న కనీసం కార్యాలయం లేదు, వ్యవస్థ ఉన్నప్పుడు కూర్చున్నడానికి కార్యాలయం అయినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాన్ని మీరు ఈ పాలకవర్గం లోపల పూర్తి చేస్తూ మీరు ప్రతి ఈ అండదండగా ఉండి పాలకవర్గంకి అక్కడే మండలంకు కాన్స్టిట్యూషన్ మంచి పెట్టడానికి కృషి చేస్తానని చెప్పి ఈ సభలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నాకు అవకాశం ఇచ్చిన వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు వికారాబాద్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మీ సహకారం కూడా ఇళ్ళవేళ మా దారులపై ఉండి విజయన్న కొద్దిగా మీరు కూడా కొద్దిగా ఆయన మనసును మార్చి ఒక 2 కోట్లు 1 కోటి రూపాయలు ఇస్తారని చెప్పి ఆదేశాలు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను రైతు బిడ్డను కాబట్టి రైతుల గురించి మాట్లాడతా, అన్న విషయాలు ఎవరెవరో మాట్లాడతా, నేను ఒకటి రైతుల గురించి మాట్లాడతా. ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వ్యాప్తంగా రైతు అనడానికి ఇలా ఎంతో కొంత గుండె మీద చేసుకొని కూర్చునే శక్తి వచ్చింది. ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే రైతుకు ఎన్నడూ లేని గుర్తింపు ద్వారా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఇస్తున్నది మీ అందరూ తెలుసు. ఎందుకంటే రైతు బంధు, రైతు బీమా, అట్లాగే ఇప్పుడు ఖచ్చితంగా 7 క్లస్టర్లు చేసి రైతు వేదికలు కట్టిస్తుంది. ఇంతమంది రైతుల గురించి ఎవరు ఆలోచించలేదు, మీకు అందరూ తెలుసు. బాగా ఆలోచన చేయండి. రైతు సోదరులు ఏమనుకుంటామంటే ఎవరు వస్తారు మాట్లాడతారు పోతారు అనుకుంటాం. మనం కూడా ప్రయత్నాలు ఉండాలి. వాస్తవానికి మనం రైతు సోదరులు ఒకటే, ఏదానికైనా తొందరపడతాం. మార్కెట్లో కంపెనీలు పోతాం, నాయి ముందుగా అంటాం. అది మనం చేసే పెద్ద పొరపాటు. ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నా. ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి అమ్ముకునే హక్కు ఉంటుంది, కానీ నాయి ముందు అని పోయి ఈ దళారీ వ్యవస్థకు ముందుగా మనమే అనుకూలంగా ప్రవర్తిస్తున్నాం. అది పోవాలి. నీకు ఒకటే నచ్చితే ఇప్పుడు క్లస్టర్లో ఏఈఓగా అపాయింట్మెంట్ అయ్యిండ్రు, వాళ్ళందరిపై నేను ఈ మార్కెట్లో నా తానకి వస్తువు ఉన్నది, ఇది ఎప్పుడు తీసుకురావాలి, ఎప్పుడు మార్కెట్ తీసుకుపోవాలి, ఎప్పుడు సొసైటీకి తీసుకుపోవాలి, మనం పండించిన పంట ఎప్పుడు అమ్ముకోవాలి, గిట్ట మన కష్టాలు ఏవో చెప్తే ఆ ఏవో ఇప్పుడు ఇన్న సొసైటీ డైరెక్టర్ మర్చిపోతాం. సొసైటీలో గిట్ట పోయి మనం చెప్పి ఆ సొసైటీ డైరెక్టర్ ద్వారా అమ్మితే రైతుల మీద పండించిన పంటకే కాదు మనకు ఆత్మగౌరవం పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి రైతు సోదరులారా. ప్రతి ఒక్కరు ఏం మాట్లాడతారంటే ఇది చేసి మార్చేస్తుంది. 10 వచ్చినంత మాత్రమే కాదు, 10 వచ్చినాక దాన్ని నిభాయించే బాధ్యత చాలా ఉంటుంది. 10 రాకముందు ఎవరైనా ఏమైనా మాట్లాడతారు ముందర కూర్చున్నారు, కానీ 10 వచ్చినాక చాలా నిభాయించి ఉంటుంది. ఇది మార్కెట్ కమిటీ చైర్మన్ మా మండలికి మా ఊరికి ఇచ్చాయి కాబట్టి మేము గోకులం ఒకటే, రాములు కానీ పాలకవర్గాన్ని కానీ ప్రతి ఒక్కరు రైతు వేదికమున అందరం రైతు కుటుంబంలోకి వచ్చినాము. మనం కలెక్టర్ల దానికి రాలే, లేకపోతే బిజినెస్ మ్యాన్ల దానికి రాలేదు. ప్రతి ఒక్క వ్యక్తి రైతు కుటుంబంలోకి వచ్చిన రైతులను మంచిగా చూస్తేనే మనం ఇంకా ఈ స్టేజ్ ఇంతకంటే 10 సార్లు ఎత్తాం, జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి రైతు సోదరులకు మనం వెంబడి ఉంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కానీ మేము ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి ఇప్పుడు మన రాజనాయకర్ అడిగినట్లు మార్కెట్లో ఇంకేమని చేయాలి, ఇంకొక కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో లేని విధంగా 100% ఇంకొక 5-10 సంవత్సరాలు ఇంకా కేసీఆర్ గవర్నమెంట్ వస్తే రైతులే రాజు అన్నట్టు. ఇప్పుడు కరోనా టైంలో రైతే రాజు అని కొంతమంది అంటున్నారు. వాస్తవానికి ఇంకా 10 ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వం వస్తే రైతే రాజు అవుతాడు, రైతుకే మళ్ళీ పిల్లలు ఇస్తామంటారు. రైతుకే ఖచ్చితంగా రైతెంబడి ఉంటామని కోరుకుంటూ ఈ మెత్త ఆనందానికి ఈ అవకాశం ఇచ్చిన మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. मराठी बच्चे पढ़ रहे हैं, जो भी हुकूमत करी कोई नहीं करी काम, 24 घंटे करंट दे रहे हैं और రైతు बंद दे रहे हैं, सब हर चीज़ है। और मेरे को आनंद साहब के भूमिकान के ऊपर बहुत मोहब्बत है। कई बोले तो पूरे रेट सिंगल आए, अपने को ऑप्शन नंबर दिए। और दूसरा ये है कि राजू गुप्ता को वाइस चेयरमैन दिए। भूमिकान के अंदर जितने भूमिकान के ऊपर बहुत मोहब्बत है, मगर अपने 2 ग्रीन सिग्नल दिए हैं। भाई बुजुर्ग टीआरएस पार्टी बहुत अच्छी पार्टी है, जो भी कर रहे हैं मुसलमानों को सबको हर चीज़ को कर रहे हैं। भाई बुजुर्ग बहुत शुक्रिया। రైతుల ముద్దుబిడ్డలు ఈరోజు నేను దగ్గరికి వెళ్ళి చూసిన ఒక వ్యక్తిని, అతను మన మధ్యలో లేడు. ధరూర్ మార్కెట్ కమిటీ కావాలి, వికారాబాద్ నుంచి బైఫర్కేషన్ అంటే విడిపోవాలి అనేది ఎప్పుడు తాపత్రయపడ్డాడు. నేను ఒక 2-3 సంవత్సరాలు అతన్ని నా దగ్గర నుంచి చూసిన. మా ధారూర్ మా మార్కెట్ కమిటీ కావాలంటాను.
అతని ఈనాడు మన మధ్య లేడు. అతన్ని గుర్తు చేయడం నాకు ఎందుకో చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా తాపత్రయపడ్డాడు కీర్తిశేషులు సంగమేశ్వర్ గారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ, అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం, రైతు సంఘం కేసీఆర్ గారు కొత్తగా పెట్టింది. మమ్మల్ని పిఎస్సిఎల్ చైర్మన్ ఆ ఏఎంసీ లోపల మమ్మల్ని కోఆప్షన్ ఒక సభ్యునిగా పంపిస్తారు చైర్మన్. ఎందుకు అంటే కారణం ఇది, ఈ రెండు జోడెడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అంటే రైతుల కోసం ఎప్పుడు తాపత్రయపడుతుంటాయి, రైతుల కోసం పనిచేస్తుంటాయి. అందుకే మేము వాళ్ళకి సలహాలు ఇస్తుండాలి, వాళ్ళు మాకు సలహాలు ఇస్తుండాలి. ఒకరికొకరం మాట్లాడుకొని ప్రతి ఎంసీ మీటింగ్లో మాట్లాడుకొని మేము కలిసిపోవాలి. అట్లనే ఎమ్మెల్యే గారు కూడా, సార్ నేను ఒకటి చెప్తున్నా, కేసీఆర్ గారు చేసిన పనులు అందరం మనం రైతు బంధు, రైతు బీమా ఇదే అంటాం. ఇంకొకటి మంచి కార్యక్రమం ఈ మధ్య కాలంలో తీసుకోండి సార్. మన ధారూర్ మండలం లోపల 7 క్లస్టర్లు రైతు వేదికలు, అవి రైతు సమితి ఆధ్వర్యం లోపల పనిచేస్తాయి. ప్రతి 7 వేదికల లోపల ఒక ఏఈఓ ఉంటాడు. రైతుల సమస్యలు అప్పటికప్పుడు తెలుసుకొని, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఏం చేయాలి, ఆ రోగం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంటలకు అనేది ఎప్పుడు ప్రతిరోజు అక్కడ ఒక ఏఈఓ ఉంటాడు, అతను సలహాలు ఇస్తుంటాడు. వాటిని ముందు చాలా ఈ రైతు వేదిక నిర్మాణం సెప్టెంబర్ 15 లోపల అంటున్నారు. సెప్టెంబర్ 15 లోపల ఈ వర్షాల నుంచి కొంత సమయం లేట్ కావచ్చు, కానీ తప్పకుండా ప్రారంభమైతే వీటిని రైతులందరం కూడా ఉపయోగించుకోవాలి. కేసీఆర్ చేసిన పనులకు ఇంతకుముందు రాజనాయక్ గారు వైస్ చైర్మన్గా చేసిండు. సంగమేశ్వర్ తర్వాత 3వ వ్యక్తి, 4వ వ్యక్తి, ఇప్పుడు 4వ ఏఎంసీ చైర్మన్ అనుకుంటా. పని లేకుండా అయింది ఏఎంసీకి. మార్కెట్కి వెచ్చన ఇచ్చినందుకు సార్ మీకు ఇలాప్పుడు రుణపడి ఉంటానని కోరుకుంటూ ముగిస్తున్నాను. దాంతోపాటు మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంలో రాజనాయక్ గారు చైర్మన్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత జనరల్ మహిళగా మా మిసెస్ గారికి అవకాశం రావడం జరిగింది. సెప్టెంబర్ 6న ప్రభుత్వం డిజాల్వ్ చేసే కంటే ముందు వారం రోజుల ముందు, అంటే పోయిన 2018 ఆగస్టు 27న చైర్మన్గా ఆర్డర్ రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి వరుస ఎన్నికలతో ఉండడం వల్ల మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజైన్ చేసి జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. గతంలో ఉన్న శాసనసభ్యులు గారు చైర్మన్గా అవకాశం కల్పించి 8 సంవత్సరాలు 8 నెలలు పరిపాలన చేసిన తర్వాత ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారి ఆదేశాలతో జెడ్పీటీ సభ్యులుగా పోటీ చేసి ప్రస్తుతం జెడ్పీటీసీగా కొనసాగడం జరుగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా ఆ విషయాన్ని గుర్తు చేయడం ఒకటే, ధారూర్ మార్కెట్ కమిటీకి ఎలాంటి ఆదాయం లేదు. గతంలో ఉన్న ఈ కమిషన్ ఆదాయం కూడా ఈసారి తగ్గిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అన్ని కూడా పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్న పాలకవర్గాన్ని నేను కోరుకున్నది ఒకటే, ఈ మార్కెట్ కమిటీకి ఆదాయం పెంచుకోవాలి. రైతులు పండించిన పంటలు ప్రభుత్వం అమ్ముకుంటుంది కాబట్టి ఇతర మార్గాలు, ముఖ్యంగా మేకల సంత కానీ, అదేవిధంగా పశువుల సంత కానీ, ఇంకా మార్కెట్కు ఏ రకంగా సేవలు అందిస్తే ఆదాయం పెరుగుతుందో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా పాలకవర్గానికి సూచిస్తూ ఉన్నాను. అప్పుడు మేము పశువుల సంతను ప్రారంభించడానికి తేదీ కూడా డిసైడ్ చేయడం జరిగింది. అంతలోపల వరుసగా ఎన్నికలు రావడం వల్ల అది చేయలేకపోయాం. ముఖ్యంగా మార్కెట్కు ఈ స్థలంతో పక్కకు 2 ఎకరాల స్థలం కూడా ఉంది. కాబట్టి మీరు ఇంకా నూతనంగా ఏ విధంగా ఆలోచన చేసి మార్కెట్కు ఆదాయం పెంచుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి రైతు సోదరులకు వారధిగా ఉండి రైతులు నష్టపోకుండా వ్యాపారులందరూ కూడా
ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం జెడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక ముందు ఉన్నటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈ రోజున మన తెలంగాణ ప్రభుత్వం రైతులు రాజును చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. అదేవిధంగా రైతులు రాజు చేయాలనే ఉద్దేశంతో పాటు మన తెలంగాణను బంగారు తెలంగాణగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. మన ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. రైతుల గురించి ఆలోచన చేసి ఎన్నో సంక్షేమ పథకాలు అంటే రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, రైతు వేదికలు కానీ అన్నీ కూడా రైతుల కోసమే అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం సద్వినియోగం చేసుకొని అదేవిధంగా ఈ రోజున గత 3-4 నెలల నుంచి లాక్డౌన్ ఉన్న కారణంగా ఈసారి వర్షాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని పంటలను బాగా పండించి మన ఆదాయాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా మన ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వంలో ఉండలేవు, ఇక ముందు కూడా ఉండవి. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం కూడా ఇక ముందు కూడా ఇంకా ఉండాలని కోరుకోవాలి. అదేవిధంగా మన గ్రామాలు కూడా పట్టణానికి దీటుగా రూపుదిద్దుతున్నాయి. మన ప్రభుత్వంలో అంటే గ్రామాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు హరితారం కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఇక ఎన్నో ఉన్నాయి. అవి కూడా పట్టణాలకు దీటుగా ఉంటున్నాయి. కాబట్టి మన ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం. మన ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. సంజయరావు సార్ గారి పీరియడ్లో నాకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా అవకాశం వచ్చింది. అప్పుడు మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు పశువుల సంత ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అందులోనే నాకు జెడ్పీటీసీగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. దానికి రిజైన్ చేసి పోటీ చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మన ఆనంద్ సార్ గారి సహకారంతో మన మార్కెట్ను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా మన మార్కెట్ను పండించినటువంటి అక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మన దారులు మార్కెట్కి ఆదాయం తక్కువ కాబట్టి ఆదాయాన్ని పెంచుకునే దిశలో మనమందరం కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి కూడా ఎలాంటి నిధులు ఉన్నా కానీ ఈ మండలానికి కేటాయిస్తానని నేను మీ ముందు విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, రైతుల సోదరులందరికీ కూడా మీరందరూ అండగా ఉండి వారి యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా మీరు పరిష్కరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇలా ఇక్కడ మేము రావడానికి సమావేశం ఏర్పాటు చేసడానికి ఉన్నటువంటి పెద్దలకు మరొకసారి మా తలవంతి మా గ్రామం తరఫున కానీ మా కుటుంబ సమేతంగా మా యొక్క ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క మీటింగ్ ఏంటంటే ప్రతిదీ రైతుల కొరకు వ్యవసాయ మార్కెట్ దారు వ్యవసాయం అంటే చేసేది రైతుల గురించి వ్యవస్థ కానీ ప్రజాప్రతినిధులు మొత్తం ప్రతి ఒక్కరు ఏ కమిటీ ఉండని, పిఎస్సిఎస్ ఉండని, రైతు బంధు ఉండని, మండలాఫీసర్ మండల ఎంపీ కానీ, జడ్పీటీసీ కానీ, ఒక డెవలప్మెంట్ విషయం కానీ ఎవరైనా ఏదేమైనా కానీ మన దేశమంతా గ్రామాల కొరకు, రైతుల కొరకు, రైతులు ఎదగడానికి మాత్రమే పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరు పలువురు అధికారికంగా ప్రమాణ స్వీకారాలు చేస్తారు. నేను నిష్పక్షపాతంతో నిండుగా నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పి ఇప్పుడు నన్ను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారాలు పొందినటువంటి ప్రజాప్రతినిధులు పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
అయితే మాకు ఇచ్చిన అవకాశానికి ఈ యొక్క పాలకవర్గంతో అందరితోటి ఇప్పుడు హనుమంత్ రెడ్డి అన్న రైతుల గురించి మాట్లాడాడు, రంగురెడ్డి అన్న మాట్లాడాడు, వేమన్న రాజన్న అనుభవాలు చాలా మండలంలో సీనియర్లు చైర్మన్ అన్న సత్యమన్న రెండోసారి వీళ్ళందరూ చెప్పినప్పుడు మాకైతే ఫస్ట్ ఈ యొక్క స్టేజ్ కార్యకర్తం సీనియర్ కానీ స్టేజ్ ఇప్పుడే ఫస్ట్ అయినా వాళ్ళ సలహా మేరకు మండల సలహా మేరకు ఏకంగా అందరితోటి కలిసిమెలిసి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి ఇష్యూను ఏది చూసా తప్పకుండా చెప్పింది సమయము వెచ్చించకుండా పలికి పిలిస్తే పరిగెట్టేందుకు ఎల్లవేళలా మీ కొరకు మీకు పనిచేస్తామని చెప్పి మీరే కాదు మన పార్టీ కొరకు కూడా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ పాలకవర్గము 14 మందితోటి కమిటీ యొక్క 6 మండలంలో ఏర్పాటు చేయడం ఉంటుంది. దీంట్లో ఆ పాలకవర్గం మొత్తాన్ని కూడా అందరినీ ఈ స్టేట్ పైకి మండలం నుంచి ఎంతమంది ఉంటే ఎవరు ఉంటే అందుట్లో మనల్ని ఇక్కడ పిలిచి గుర్తించారంటే ఏ విధంగా మనం రుణపడి ఉన్నామో మనందరూ పాలకవర్గం కూడా మరొకసారి మన సార్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఎన్నో మన కేసీఆర్ గవర్నమెంట్ చేస్తున్న పనులు రైతుల కొరకు రైతు రాజు కావాలని చెప్పి ఇంతకుముందు చెప్పినట్లు నిజంగా రైతే రాజు అయితే ఒకప్పుడు మాత్రం మొత్తం పెద్ద బిల్లు వాడు ఎవరు వ్యవసాయం చేసేది లేదు, రైన్ చేసుకునేది ఎక్కడంటే అక్కడ పోయేదా ఉన్నకాడు కదా అనేది. ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి పెట్టుబడి రాకముందే పెట్టుబడి 24 గంటల లోపల ప్రతి ఒక్కరికి పేరు పేరున రైతులకు నిండుగా అకౌంట్లో అమౌంట్ వాళ్ళు ఎత్తుకోవడానికి చేసుకోవడానికి ఎవరికి ఇబ్బంది లోపడి ఉండకుండా కల్పిస్తున్నట్టు గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ 29 రాష్ట్రాల్లో మన భారతదేశంలో ఎక్కడ ఎవరు ఏంటి అంటే గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్పి ఈ సభాముఖంగా మరోసారి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంతకుముందు 70 ఏళ్ళ స్వతంత్రం లోపల అందరూ ఏదో గవర్నమెంట్ సొత్తు తినే హక్కు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రతి ఒక్క రైతుకు అకౌంట్లో పైసలు ఎంతమంది ఉన్నా ఎవరున్నా ప్రతి ఒక్క పైసలు పొందిందంటే కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్పి ఇవాళ ఈ యొక్క సభా సాక్షిగా నేను ఎందుకంటే మా ఇంటికి ఒక 2 విడతలుగా ఒక సంవత్సరానికి ఇంచుమించు 1,00,000 రూపాయలు వస్తాయి. ఎప్పుడు కూడా మా పైసలు ఉండే అటువంటి గవర్నమెంట్ అంటే కేసీఆర్. రైతులకు ఇంకా చాలా మేలు కలగాలి, రైతులు బాగుపడాలని చెప్పి రైతుల గురించి ఒక క్లస్టర్ మన మండలంలో 7 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఎన్నో పిఎస్ఎస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ విధంగా మా రైతులకు ఆ సెంటర్ ఎందుకంటే కమిషన్ ఏజెంట్ కానీ నిజంగా ఎంతమంది చెప్పినాను ఎక్కడైతే తెలిస్తే అమ్మాయి రైతులు ఎవరైనా ఉంటే ఇబ్బందులు కలగకుండా కానీ అక్కడ దగ్గర ఉండి తూకం లోపల కానీ ధర లోపల కానీ ఇటువంటి తప్పులు జరగకుండా ఈ యొక్క కమిటీని ఎన్నుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క కమిటీలు చేసుకుంటూ అదేవిధంగా గతంలో ఒక మాట చెప్పిండు 300 సంవత్సరాల పేరు మన ఈ సభ లోపల మేము ప్రమాణించాం 7 లోపల 1 సంవత్సరం కల్లా మాకు సభ పెడతామంటే ఇది మా ఊళ్ళో అందరూ ఈ సార్ ఆధ్వర్యంలో మీకు మరోసారి రుణపడి ఉండడం వల్ల మాకు కూడా ఒక మండలకు దూరమైనటువంటి గ్రామం మా దగ్గర మేము బార్డర్లో ఉన్నాము. అటువంటి సెంటర్ ఏర్పాటు చేయడం మాకు సంతోషకరం. ఆ విధంగా అన్ని ఊర్లలో సెంటర్లు ఉన్నాయి. మాకు కూడా మరో సెంటర్ ఇచ్చినందుకు ఆ పేరు చెప్పినందుకు మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవన్నీ ఉంటే ఊరు ఎంతో మెరుగుపడుతూ ఉండేది. అటువంటి గవర్నమెంట్ మనకు తోడ్పాటు చేస్తుంది. అదేవిధంగా రైతుల కొరకైతే ఇంకా అన్న పెద్దలు ఎంతో మంది ఎన్నో చెప్పారు. ఈ విధంగా ఎన్నో సమస్యలకు రైతులకు నిజంగా నేను కూడా రైతులకైతే గవర్నమెంట్ ఆ విధంగా అండగా ఉంటుంది. అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ పదవికి అవకాశం ఇచ్చిన ఇందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ లోపల మండలి లోపల ఏదైనా పని ఉంటే పెద్దలు అందరు కలిసి ఏం చెప్పినా వెనుకాడకుండా వచ్చి పనిచేయడానికి
ముందుండాలని చెప్పి మరోసారి నమస్కారం తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. రోజు ఏదైతే మనం కార్యక్రమం తీసుకోవడం జరిగిందో నిజంగా కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు కూడా రైతుల కొరకు ఏర్పడే మార్కెట్ కమిటీలో కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ ఎక్కడ కూడా లేని యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా లేని రిజర్వేషను ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేసేయడంలో భాగంగా ఈరోజు వికారాబాద్లో విజయ్ కుమార్ గారు కానీ అదేవిధంగా దారూర్లో రాములు కానీ ప్రమాణ స్వీకారం చేయడంలో భాగం పంచుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అయితే మనం చూసినాం, చాలా ప్రభుత్వాలను చూసినాం, చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం. రైతుల కొరకే రైతు వేషాలు కట్టుకొని నేను వస్తే రైతులకు చేస్తా, రైతు రాజు అయిపోతాడు కళ్ళలు కనిపించిన ముఖ్యమంత్రులను కూడా చూసినాం. వ్యవసాయం అంటే దండుగాన ముఖ్యమంత్రులను కూడా చూసినాం. ఈరోజు చూస్తున్నాం ఒక నిజమైన రైతు బిడ్డ, నిజమైన రైతు ఈరోజు ఉద్యమంలో ఏదైతే తెలంగాణ ఎందుకైతే కావాలన్నాడో, తెలంగాణ ఆవశ్యకత ఏ విధంగా చెప్పడం జరిగిందో వాటన్నిటిని నెరవేరుస్తూ రైతు సంక్షేమం కొరకు అనేకమైన కార్యక్రమాలు తీసుకుపోతున్న కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఈరోజంతా రైతులంతా కూడా మెరుగుపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనకు అనేకమైన కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే అసలు మనకు దినాలు సరిపోనన్ని రైతుల సంక్షేమం కొరకు చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. మనం ఆ రోజు ఏదన్నా ఒక రైతును అడిగితే రైతులు బాగుపడాలంటే రైతుకు కావాల్సిన ఫర్టిలైజర్ కానీ క్రిమిసంహారక మందులు కానీ ఎరువులు కావాలి, అవి కావాలి. అదేవిధంగా నీళ్లున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 24 గంటలు కరెంట్ ఉండాలి, అనుకున్నప్పుడు కరెంట్ ఉండాలి. ఇవన్నీ తర్వాత కూడా గిట్టుబాటు ధర మార్కెట్ చేసినట్లయితే ఈ దళారీ వ్యవస్థ లేని గిట్టుబాటు ధర ఉండాలి. ధర నిర్ణయించుకునే అధికారం రైతుకు అనుకున్న రేటుకు అమ్ముకునే రైతుకు ఉండాలని చెప్పి చాలామంది రైతులు అనేటోళ్ళు. ఈరోజు ఆ కళను నిజం చేసిండు కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మనం చూస్తూ ఉన్నాం 24 గంటల కరెంట్ వచ్చింది. రైతులు ఏ రేట్ అంటే ఆ రేట్ అమ్ముకునే పరిస్థితిలో ఇంకా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా పంటకు సరిపోయిన అన్ని రకాలుగా పెట్టుబడితో సహా అన్నింటినీ కూడా ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవి కూడా సరిపోనంత ఇంకా కూడా ముఖ్యమంత్రి గారి మధ్యలో అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. రైతు వేదికలు పెట్టి ఎక్కడికక్కడ రైతుల సమస్యల పైన ఆడైన చెట్టు కిందనో అన్నల కాడనో చావిడి కాడనో కూర్చోకుండా రైతులకు ఒక వేదిక పెట్టి ఆ వేదికల దగ్గర భవన నిర్మాణం చేసి అక్కడనే అన్ని వసతులు కల్పించేసి వారి సమస్యల మీద వాళ్ళు చర్చించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు భవనాలన్నింటినీ కూడా నిర్మాణం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అనేకమైన కార్యక్రమాలు తీసుకుపోతున్న ఇలాంటి ప్రభుత్వం లోపల నిజంగా వీళ్ళు రాము కానీ మా విజయ్ కానీ అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే రైతు లాస్ట్ మూమెంట్లో అమ్మకానికి ఏదైతే మార్కెట్కి వస్తారో అక్కడ గద్దలు కొట్టుకుపోయే పరిస్థితి దగ్గర వీళ్ళు నాయకులుగా వాళ్ళ ఆవశ్యకత ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి నిజంగా ప్రజాసేవ చేయడానికి, రైతాంగాన్ని రక్షించడానికి, రైతాంగాల అభివృద్ధి కొరకు వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఆ దగ్గర వీళ్ళ పాత్ర ఉంటుంది కాబట్టి నిజంగా అదృష్టవంతులుగా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నేను ఒకటే రాము గారిని కూడా నాకు మంచి స్నేహితుడు, రాత్రి నాకు ఫోన్ చేస్తే డెఫినెట్గా నేను వస్తానని చెప్పి ఆయన గ్రీటింగ్ చెప్పడానికి ఇంత దూరం రావడం జరిగింది. కాబట్టి రాముతో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆయనతోని. ఎందుకంటే ఏ ఆశయంతోనైతే ఏ ఆలోచనతోనైతే ఎమ్మెల్యే గారు ఆయన పేరును ప్రతిపాదించి ఆయనను చైర్మన్ చేసి ఆయనను తీసుకురావడం జరిగిందో ఎమ్మెల్యే గారికి అనుసంధానంగా ఉండి
ఎప్పుడు కూడా ఆయన చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉండి నీ యొక్క మార్కెట్ కమిటీని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకెళ్ళాలని చెప్పి మా సహాయ సహకారాలు కూడా ఎప్పుడు రోజుకప్పుడు రాములు గారికి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరో విజ్ఞప్తి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనకు వికారాబాద్ మార్కెట్ నుండి ఫస్ట్ మార్కెట్ కమిటీ మరపల్లి మార్కెట్ కమిటీ ఫస్ట్ డివైడ్ కావడం జరిగింది. అక్కడ ఏదైతే మార్కెట్ డెవలప్ కావడానికి ఎడ్ల మార్కెట్ కానీ ఆ విధంగా దానికి చేసుకొని సెల్ఫ్గా కొంత దానికి ఇన్కమ్ వచ్చి తీరుగా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మోహన్పేటలో చూస్తే కూడా ఈరోజు మేకల మార్కెట్ బ్రహ్మాండంగా డెవలప్ అయిన పరిస్థితి ఉన్నది. వికారాబాద్లో కూడా మేకల మార్కెట్ పెట్టి మంచిగా డెవలప్ అయిన పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల పశువుల కొరకు కానీ మేకల కొరకు కానీ కోళ్ళ కొరకు కానీ అనేకమైన కార్యక్రమాలు ప్రభుత్వం ఇస్తున్నది. కాబట్టి అట్లాంటి మార్కెట్ ఇక్కడ కూడా, ఎందుకంటే దారులకు అతి సమీపం లోపల ఎలాంటి మేకల మార్కెట్ కూడా లేదు, ఎడ్ల మార్కెట్ కూడా లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఆయన అనుకున్నాడో దాని చైర్మన్ గారికి, అందరి వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ పాలక వర్గానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఏ సమస్య మీదైనా అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారితో మేము కూడా మా యొక్క సహకారాలను కూడా పూర్తి స్థాయిలో మేము అందిస్తామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై జై తెలంగాణ, జై కేసీఆర్. గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలిగి అధర్మము వృద్ధి అందునో ఆయా కాలములందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణల కొరకై ప్రతి యుగంలోనూ అవతారం దాల్చుకుంటానని శ్రీకృష్ణుడు అన్నటువంటి ఈ యొక్క వాక్కు. చలివాననక కష్టపడునురా కష్టపడునురా, రైతు శ్రమ కోర్చునురా, కష్టపడిన నష్టమైతే ఓర్చుకొనురా, కడుపు మార్చుకొనురా. రైతే కదా బుక్కెడు బువ్వకు మూలము, దేశ ప్రజలకందరికీ ప్రాణాధారము, మన దేశ ప్రజలకందరికీ ప్రాణాధారము. ఎద్దేడ్చిన వ్యవసాయము ఎదుగబోదురా, ఎన్నడు ముందుకు రాదురా, రైతేడ్చిన రాజ్యము రాణించదురా, అభివృద్ధి కాదురా. రైతే కదా బుక్కెడు బువ్వకు మూలము, దేశ ప్రజలకందరికీ ప్రాణాధారము, మన దేశ ప్రజలకందరికీ ప్రాణాధారము. ముందున్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు, వికారాబాద్ నుంచి వచ్చినటువంటి నాయకులు, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. చెప్పిన వినే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. అందరి కోరిక కడుపులో ఎక్కలేదు, తిరుగుతున్నాయి. ఆల్రెడీ టైం 2 దాటి 2:30 దేవి వచ్చింది. నేను కూడా ఎక్కువ టైం ఏం తీసుకోను. అన్ని విషయాలు చెప్పారు. ఇందాక పిఎస్సిఎస్ చైర్మన్ సత్యమన్న చెప్పినట్టు 3 పిఎస్సిఎస్, రైతు బంధు సమితి, అట్లాగే మార్కెట్ కమిటీ, ఇవి 3 కూడా సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. 2 మార్కెట్ చైర్మన్లు వికారాబాదు, అట్లాగే దారూరు
కొద్ది రోజుల్లో పెండింగ్లో ఉన్నాయి. రెండు కూడా కీలకమైనవి. ఎందుకంటే నేను మొన్ననే చెప్పిన, వికారాబాద్ ఏమో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, దారూరేమో మా సొంత మండలం. కాబట్టి ఈ రెండింటిని మీద దృష్టి, అందరి దృష్టి ఉంటుంది. కాబట్టి అందరూ అన్ని విషయాలు చెప్పింది ఏం చేయాలో గెలిచినటువంటి వాళ్ళు అనేది. కాబట్టి నేను కోరేది కూడా కొత్తగా ఏం లేదు. వికారాబాద్లో చెప్పినటువంటి విషయాలే. చైర్మన్ అట్లాగే వైస్ చైర్మన్ సభ్యులందరూ కూడా వాళ్ళ మీదతో ఒక బాధ్యత పెట్టాము. వాళ్ళు పదవులు వచ్చినాయని కాకుండా ఆ బాధ్యత నలుగురికి గుర్తుండే విధంగా చేయాలా. ఎందుకంటే నేను 6 నెలల క్రితమో ఎప్పుడో ఇక్కడికి వచ్చిన రైతులు వాళ్ళు పండించినటువంటి పంట తీసుకొస్తే మధ్య దళారులతోటి 3 రోజులు 4 రోజులు అట్లాగే పెట్టి అప్పుడే కొంతమందిని తీసుకొచ్చినటువంటి వాళ్ళని గంట 2 గంటలలో పంపించారు. 3-4 రోజులు కూడా ఇక్కడే నిద్రపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. నా దృష్టికి తీసుకొస్తే నేను వచ్చి చెప్పినాను, బయట బోర్డు పెట్టాలా, ఎవరు ముందు వచ్చిందో ఎట్లా అనేది బయట బోర్డు పెట్టాలా, దాని ప్రకారం నడవాలని చెప్పి నేను ఆ రోజు చెప్పిపోయినాను. కూడా మీ అందరికీ కూడా తెలుసు కందుల కొనుగోలు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇటువంటిది రాకూడదు. మొన్ననే నేను వికారాబాద్లో కూడా చెప్పిన, తూకం చేస్తుంటే 20-30 కిలోలు తక్కువైందని చెప్పి నేను మొన్న సభలో కూడా చెప్పిన. వికారాబాద్ లోపల 1 సంవత్సరం క్రితం నేను పోయినా. కాబట్టి ఇది చూసుకోవాల్సినటువంటి బాధ్యత చైర్మన్గా, అట్లాగే పిఎస్సిఏ చైర్మన్గా, రైతు బంధు మా రామరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేయాలి. కలిసికట్టుగా పనిచేస్తే ఇటువంటివి జరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీ అందరినీ నేను కోరేది, మీ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఇచ్చింది. కాబట్టి ఆ ఆశలను మీరు నిలబెట్టేటట్లు పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నా. రానటువంటి వాళ్ళు పదవులు అందరం ఆశిస్తాము. దయచేసి పదవులు రానటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు నిరాశ చెందవద్దు. తప్పకుండా ముందు కూడా ఇంకా మనకి ఇప్పుడే ఎలక్షన్స్ లేవు, ఇంకా 3.5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఇంకా చాలా పదవులు వస్తూనే ఉంటాయి. కాబట్టి రానటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు నారాజు కావద్దు. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాము. ఒక్కటే గుర్తు పెట్టుకోవాలా, మనం అందరం చెప్తా ఉన్నాం. అందరం నేను కోరేది ఏంటంటే, ఇందాక తను ముస్లిం అయినా కానీ ఒక మంచి శ్లోకంతో చాలా బాగా విషయాలు చెప్పింది. స్వచ్ఛ కరీంనగర్, స్వచ్ఛమైనటువంటి సంస్కృతం సంబంధించినటువంటి పద్యంతో పాటు దాని తాత్పర్యం కూడా చెప్పింది. దాంట్లో నేను గ్రహించింది మాత్రం ఏంటంటే, మనము చేసేటటువంటిది మనస వాచ కర్మ ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మనసులో ఏమనుకుంటామో, మనస వాచ బయటికి ఏం చెప్తామో, కర్మ చేసేటటువంటి పని కూడా 3 ఒకటేనే ఉండాలి. మనసులో ఒకటి తలుచుకుంటూ బయటికి చెప్పేది ఒకటి చెప్పుకుంటూ చేసే పని ఒకటి చేసేటటువంటి వాళ్ళు మాత్రము ఎప్పుడు బాగుపడరన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. అది ఏ విషయంలో కావచ్చు, అధికారుల విషయంలో కావచ్చు, లేకపోతే పార్టీ డెవలప్మెంట్ విషయంలో కూడా కావచ్చు. ఎవరేం చేస్తున్నారో, ఎమ్మెల్యే సాబ్ ఏం చేస్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఎవరు ఎక్కడ పోతున్నారు అనే విషయాలు మాత్రం నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు పోయి ఎవరికి సపోర్ట్ చేస్తుంది పోలీస్ స్టేషన్లో, ఎవరు పోయి ఇంకా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఎవరిని ఎవరి దగ్గరికి తీసుకుపోతున్న విషయాలు కూడా నాకు తెలుసు. కాబట్టి మీ అందరు నేను పేర్లతో చెప్పదలుచుకోలేదు, మీకు తెలుసు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనస వాచ కర్మ పని చేయండి. వాళ్లకు ఖచ్చితంగా పదవులు వాటంతటే అవే వస్తాయి. కేసీఆర్ గారి ఉద్దేశం కూడా అందరికీ న్యాయం చేయాలనేటటువంటి దాంతో ఉన్నారు. కాబట్టి నేను కూడా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి అడుగుజాడలో నడవాలనే దాంతో ఉన్నాను. మీ అందరినీ పార్టీ నమ్ముకొని ఉంది కాబట్టి అందరికీ న్యాయం చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ అందరూ చెప్తా ఉన్నారు రొటీన్గా డైలాగ్స్, ఎప్పటి నుంచో వింటున్నటువంటి డైలాగ్స్. రైతులు రాజు చేస్తాం, రైతులు రాజు చేస్తాం. రాజు చేసుడు దేవుడు పిచ్చగాని చేయకూడదు. చాలు ఉన్న గోసి గోవై పుచ్చుకోకుండా చాలు. మిగతా పార్టీలు చేసిన అదే కదా రొటీన్ డైలాగ్. రైతులు రాజు చేస్తాం, రాజు చేసేది లేదు, వచ్చేది లేదు. నేను అనేది ఏంటంటే, పథకాలు ఇందాక నాగేంద్ర అని చెప్పినట్టు చెప్పుకుంటూ పోతే చాలా రోజులు ఉన్నాయి. ఎప్పుడన్నా డాక్టర్కు, ఇప్పుడు డాక్టర్ దగ్గర పోవాలంటే ఒక దవాఖాన ఉంటుంది, లేకపోతే పశువుల ఏమైనా ఇబ్బంది అయితే పశువుల దవాఖాన ఉంటుంది. కానీ వ్యవసాయదారులకు
ఇప్పుడు రైతు వేదికలు కడుతున్నారు కదా, ఆ ఆలోచన మన కేసీఆర్ గారికి తప్ప ఇంకెవ్వరికి రాలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను అంతకుముందు వచ్చినప్పుడు దోర్నాల్లో ఒక ప్రాబ్లం చెప్పింది. కందులు వేసిన తర్వాత 15-20 రోజుల తర్వాత అవి చచ్చిపోతున్నాయి, ఏమైందో తెలియట్లేదు అనే విషయం చెప్పింది నాకు కందుల విషయంలో. ఎవరిని అడగాల మరి, ఏ డాక్టర్ దగ్గర పోవాలా, వాళ్ళకు ఒకటి వేదిక కావాలి కదా, ఈ పలానోళ్ళను అడగాలనేటటువంటిది కావాలి కదా. ఇక ఈ రైతు వేదిక ఉద్దేశమే అది. అక్కడ ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని ఆ క్లస్టర్కు సంబంధించినటువంటి ఆఫీసర్ ఉంటాడు. పంటలకు ఏమన్నా ఇబ్బంది అయినా, రైతులకు ఏమన్నా సలహాలు కావాలన్నా ఆడికి పోవచ్చు అనేటటువంటి గొప్ప ఆలోచనతోటి రైతు వేదికలు ఈరోజు నిర్మాణం అవుతుంది. అట్లాగే కళ్ళం మనం చేనులలో చూస్తుంటాం. కళ్ళాలు చాలాసార్లు చేసుకుని లేకపోతే రోడ్డు మీద తెచ్చి మనము పంట వేస్తే అక్కడ చేసుకున్నటువంటి సందర్భాలు చాలా చూసినాం. మనం దాని మీదకి బండ్లు పోతుంటే కళ్ళం లాగా తొక్కేసి, కానీ కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి. కొంతమందికి తెలిసే ఉండొచ్చు. కొంతమంది కర్నూలు దగ్గర ఇట్లా ఎమ్మెల్యేలు కూడా చనిపోయాయి, మీ అందరికీ చాలా మందికి తెలుసు. సో ఇటువంటి ప్రమాదాలు జరగవద్దని చెప్పి కళ్ళాలకు కూడా చాలా సబ్సిడీతో పాటు అగ్రవర్ణాలకు అట్లాగే దళితులకు ఇట్లా 100% సబ్సిడీతోటి కళ్ళాలు కూడా చేస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారు. కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, నేనేం ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇంకొక విషయము, నేను నిన్న కూడా మెసేజ్ పెట్టిన మా వాళ్ళు 3-4 రోజులు 4-5 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సర్పంచులకు, ఎంపీసీలకు అందరికీ మనవి చేసేది ఏంటంటే, మీ ఊళ్ళలో ఏమన్నా ఇల్లు కూలిపోవడానికి ఇట్లాంటి ఏమైనా ఉంటే చూడండి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత బాగుండదు. ప్రాణం ఎవరికైనా ప్రాణమే. కాబట్టి ప్రజాప్రతినిధులకు, అధికారులకు కోరేది ఏంటంటే, మీ ఊళ్ళలో ఏమైనా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ఏమైనా ఉంటే వాళ్ళని ఖాళీ చేయించడమో లేకపోతే వేరే ఇంట్లోకి పంపించడం అటువంటిది చేయండి. ఇంకొక విషయము, కరోనా విషయంలో కూడా మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. నాకు ఎందుకు వస్తుందిలే, నాకు రాదు అనుకొని ఎవరు అనుకోవద్దు. వస్తే భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భయము వద్దు, నిర్లక్ష్యము వద్దు. భయపడకూడదు, నిర్లక్ష్యం కూడా ఉండకూడదు. ఇవన్నీ కూడా మీరు పాటిస్తారని చెప్పి మళ్ళొకసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాములు గారికి, రాజు గుప్తా గారికి, మిగిలిన డైరెక్టర్లందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ ఒకటేసారి కిచెన్లోకి వెళ్ళప్పుడు దయచేసి అందరికీ ఏర్పాట్లు ఉన్నాయి. శాసనసభ్యులకు సన్మానం చేస్తారు కాబట్టి మన నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసి ఎమ్మెల్యే గారిని శాలువతో సన్మానం చేస్తూ ఉన్నారు. మన కొత్తగా ఏర్పడినటువంటి చైర్మన్గా ఎన్నికైనటువంటి రాములు గారిని సన్మానిస్తూ ఉన్నారు. రెడ్డి గారు కూడా రాములు గారిని సన్మానిస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం, ఇంటర్వ్యూ చేసే భాగాలు ఒక్క నిమిషం. హైదరాబాద్ చైర్మన్ విజయ్ కుమార్ గారు కూడా మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని సన్మానం చేస్తూ ఉన్నారు. దయచేసి కొంచెం వెయిట్ చేయాలి. 1 నిమిషం అందరూ అయిపోతాయి, తొందర పడదు. 1 నిమిషం అయిపోతుంది. రఘు రవి దయచేసి మండల నాయకులు ఎవరికి రావద్దు. పాలక సభ్యులకు సన్మానిస్తారు. జడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ గారు, పార్టీ ప్రెసిడెంట్ సతీసమేతంగా నూతనంగా ఎన్నుకున్నటువంటి మార్కెట్ చైర్మన్ రామరాజు గారికి సన్మానిస్తారు. అలాగే